హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మేము ఒక కొత్త ఫుడ్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము ఏం టేస్ట్ చేసాము, అక్కడ ఫుడ్ ఎలా ఉంది అండ్ అలానే అక్కడ అంత యాంబియన్స్ ఎలా ఉంది అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా వీడియో స్టార్ట్ అవుతుంది, చూసేయండి. బయట వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కదా, అండ్ ఈ కూల్ వెదర్కి మంచిగా వేడివేడిగా ఏమైనా తిందామని చెప్పి మేము ఇలా బయటకు అయితే వచ్చేసాము. బట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అయితే ఫిక్స్ అవ్వలేదు. ఒక మంచి ఫుడ్ ప్లేస్కి వెళ్దామని చెప్పి అలా చూస్తూ ఉన్నాము. ఇంతలో మాకు ఇక్కడ ఆర్ట్ కిచెన్ అని చెప్పి ఒక రెస్టారెంట్ కనిపించింది. అండ్ ఇక్కడ ఇండోరే కాకుండా మాకు పక్కన అవుట్డోర్లో కూడా కొన్ని ఫుడ్ కోర్ట్స్ లాగా కనిపించాయి. సో ఇక్కడ ట్రై చేద్దాం అన్నట్లుగా ఇక్కడైతే ఆగాము. ఇక్కడ ఆర్ట్ కిచెన్, ART అంటే ఆంధ్ర, రాయలసీమ అండ్ తెలంగాణ కిచెన్ అంట. అండ్ ఇక్కడ ఆ రోజు స్పెషల్స్ అన్నీ కూడా ఇలా బోర్డు మీద మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి మేము ఈ పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్ సైడ్ అయితే వెళ్ళాము. ఈ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పల్లెకోడి పుల్లట్టు అని ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. ఇందులో నాన్ వెజ్ టిఫిన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాపీ క్యాంపర్, ఇది వచ్చేసి సిజ్లర్స్ అండ్ స్టార్టర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫుడ్ కోర్ట్ వచ్చేసి దీని పక్కనే ఎంపీస్ అని చెప్పి ఒకటి ఉంది. అండ్ ఇది వచ్చేసి మ్యాగీలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగీస్ అయితే ఉన్నాయి ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాక్టైల్స్ కౌంటర్ ఉంది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ కౌంటర్. ఇక్కడ నుంచి మేము సిజ్లర్స్ ట్రై చేయడం కోసం అని చెప్పి హ్యాపీ క్యాంపర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏం ఆర్డర్ చేద్దామా అని చెప్పి మెనూ చెక్ చేస్తూ ఫైనల్గా ఒకటైతే ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసి వచ్చి కూర్చొని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది. మేము ఆర్డర్ చేసింది ఇంకా రాలేదని చెప్పి కొంతసేపు తర్వాత వెళ్ళి చూస్తే మా ఆర్డర్ అప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు. సో ప్రిపేర్ చేసేది కూడా వీడియో షూట్ చేస్తాను అంటే ఓకే అన్నారు. సో ఇక్కడ ఈ డిష్ ప్రిపేర్ చేసేదంతా కూడా వీడియో షూట్ చేశాను. ఇక్కడ మనం ఆర్డర్ చేసిన డిష్ వచ్చేసి హాట్ చిల్లీ సిజ్లర్. ఇక్కడున్న మెనూలో స్పైసీగా ఏముంటుంది అని అడిగితే వాళ్ళు మనకి హాట్ చిల్లీ సిజ్లర్ రికమెండ్ చేశారు. సో అదే ఆర్డర్ చేసాము. అండ్ మిగిలినవన్నీ కొంచెం స్వీట్నర్ వస్తాయని చెప్పారు. ఈ సిజ్లర్ వచ్చేసి మేము విజయవాడలో ఉంటున్నప్పుడు ఒకసారి అయితే ట్రై చేసాము. మొగల్రాజ్పురంలో సిద్ధార్థ కాలేజ్ కార్నర్లో స్పుడాటో అని చెప్పి అప్పుడు స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు కొత్తగా, అక్కడ ట్రై చేసాము. అప్పుడు మేము అక్కడ ఫ్రైడ్ రైస్ విత్ చికెన్తో ట్రై చేసాము. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మన లాస్ట్ స్పూన్ తింటున్నప్పటి వరకు కూడా ఆ హీట్ అనేది తగ్గదు. అప్పుడు మేమంత వేడి తినలేక వేరే ప్లేట్స్ తీసుకొని ఆ ప్లేట్స్లోకి సర్వ్ చేయించుకున్నాము. ఆఫ్టర్ కరోనా మళ్ళీ మేము విజయవాడ వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ ట్రక్ కోసం చూస్తే అప్పుడైతే లేదు, తీసేశారు అనుకుంటా. అండ్ తర్వాత మళ్ళీ మేము సిజ్లర్ మళ్ళీ ఇప్పుడే ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ ఒకసారి రైస్తో ట్రై చేసాం కదా అని చెప్పి ఇక్కడ మేము న్యూడిల్స్ బేస్తో ఆర్డర్ చేసాము. కింద బేస్ వచ్చేసి న్యూడిల్స్ వచ్చి పైన ఈ హాట్ చిల్లీ చికెన్తో సర్వ్ చేస్తారు. అండ్ వెజ్ వాళ్ళకైతే ఓన్లీ పన్నీర్ ఆప్షన్ ఉందనుకుంటా ఇక్కడ. ఇక్కడ ఇంకా ఈ హాట్ చిల్లీ చికెన్ అయితే ప్రిపేర్ చేయడం రెడీ అయిపోయింది. అండ్ అలానే ఈ సిజ్లర్ని కూడా చాలా బాగా హీట్ చేశారు, అసలు పొగలు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సిజ్లర్ని ఎలా ప్లేటింగ్ చేస్తున్నారో చూద్దాము. ఈ సిజ్లర్ ప్లేట్ వచ్చేసి చాలా వేడిగా ఉంది కదా. ఫస్ట్ వీళ్ళు వచ్చేసి క్యాబేజ్ లీవ్స్ని ఇలా కింద ఒక లేయర్ లాగా పెడుతున్నారు. ఇలా క్యాబేజ్ లీవ్స్ని ఒక లేయర్ లాగా సెట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఆల్రెడీ కుక్ చేసుకున్న న్యూడిల్స్ని యాడ్ చేశారు. దీన్ని కూడా ఒక లేయర్ లాగా సెట్ చేశారు. అండ్ ఈ న్యూడిల్స్ పైన ఆల్రెడీ కుక్ చేసుకున్న బీన్స్, క్యారెట్ అలానే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేశారు. ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న వీటి మీద గార్లిక్ సాస్ యాడ్ చేశారు. టేస్ట్ బాగుంటుందంట, మంచి ఫ్లేవర్స్ వస్తాయంట. అండ్ నెక్స్ట్ దీని మీద ఫస్ట్ ప్రిపేర్ చేశారు కదా హాట్ చిల్లీ చికెన్ అయితే పైన యాడ్ చేసుకుంటున్నారు. అండ్ అలానే కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ని కూడా యాడ్ చేశారు. ఫైనల్గా సెసమిన్ సీడ్స్ అండ్ అలానే మైనీస్తో గార్నిషింగ్ చేస్తున్నారు. అండ్ అలానే ఆనియన్ అండ్ క్యారెట్తో ప్రిపేర్ చేసిన వెజిటేబుల్ సలాడ్ కూడా యాడ్ చేస్తున్నారు.
ఫైనల్గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసి అయితే ఇంకా సర్వ్ చేయడానికి ట్రేలో పెట్టేశారు. అండ్ సర్వ్ చేసే ముందు ఇక్కడ కొంచెం ఆ ప్యాన్కి బటర్ అయితే అప్లై చేస్తున్నారు. ఐ థింక్ అలా బటర్ అప్లై చేయడం వల్ల స్మోక్ ఇంకొంచెం ఎక్కువగా వస్తుందేమో అనుకుంటున్నాను. దానికోసం అలా బటర్ అప్లై చేస్తారేమో అని. ఫైనల్గా ఇక్కడ మనం ఆర్డర్ చేసిన హాట్ చిల్లీ సిజ్లర్ అయితే వచ్చేసింది. ఈ హాట్ చిల్లీ సిజ్లర్లోనే మేము ఆర్డర్ చేసింది అయితే చికెన్ అండ్ వెజ్ కూడా ఉంది. వెజ్ వచ్చేసి పన్నీర్ వస్తుంది అండ్ చికెన్, ఈ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ప్లేటింగ్ చేసేది నేను చూపించేశాను కదా, ఫ్రెంచ్ ఫ్రైస్, హాట్ చిల్లీ చికెన్ అండ్ అలానే వెజిటేబుల్ సలాడ్ అండ్ వీటితో పాటు బేస్ వచ్చేసి న్యూడిల్స్. మేము న్యూడిల్స్ ఆర్డర్ చేసాం కాబట్టి ఇక్కడ బేస్ న్యూడిల్స్ ఉంది. అండ్ ఈ బేస్లోనే ఇంకొక ఆప్షన్ వచ్చేసి రైస్ కూడా ఉంది. మనం కావాలంటే రైస్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ ఇది ఎలా ఉంది అనేది టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఫస్ట్ ఇక్కడ న్యూడిల్స్ని అయితే టేస్ట్ చేస్తున్నాను. న్యూడిల్స్ అయితే చాలా మైల్డ్గా ఉన్నాయి, అంత స్పైసీగా ఏం లేవు. అండ్ చికెన్ కూడా అంతే. ఇక్కడ మ్యాక్సిమం ఎక్కువ స్పైస్ ప్రిఫర్ చేసే వాళ్ళకంటే లో స్పైస్ ప్రిఫర్ చేసే వాళ్ళు అయితే ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఎప్పుడు రొటీన్గా బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఇలా తిని బోర్ కొట్టి కొంచెం డిఫరెంట్గా తినాలి అనిపించే వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంది. ఇది చాలా వేడిగా ఉంటుంది కదా, స్లోగా అలా 1 గంట తినేసి మేము ఇంకా కంప్లీట్ చేసేసి అయితే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇక్కడ పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఉంది. మంచిగా కార్ వేసుకొని వస్తే టేబుల్స్ అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నా మంచిగా కార్లో కూర్చొని అయితే ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలానే ఇక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది, దాని చుట్టూ కూడా మంచిగా సిట్టింగ్ అరేంజ్ చేశారు. ఈ ప్లేస్ అడ్రస్ వచ్చేసి లక్ష్మీపురం 2nd లైన్లో మినీ షాప్ పక్కనే ఉంది. క్రౌడ్ అయితే చాలా ఉంటుంది అసలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.